మేము ఇక్కడే దిగాలి. దింపు. మాట్లాడేది వినపడుతుందా? మమ్మల్ని దింపేయ్. మేము ఇక్కడే ఉండాలి. ప్లీజ్ మమ్మల్ని దింపేయ్. రే అన్నయ్య, వీడు చాలా దారుణమైన వాడు. మనల్ని తీసుకువెళ్ళిపోతున్నాడు అనుకుంటా. రే అన్నయ్య, మనల్ని తీసుకెళ్ళి తోలు తీస్తాడు అనుకుంటా. అన్నయ్య, ఏదో ఒకటి చెయ్యి, ఎలాగైనా కాపాడురా అన్నయ్య. నాకు భయంగా ఉందిరా. దేని గురించి దిగులు పడకు తమ్ముడు. నువ్వు ఏడుస్తుంటే బయటికి వెళ్ళలేవు. ధైర్యంగా ఉండాలి, సరేనా? సిద్ధమా తమ్ముడు? చేశాము. రా అన్నయ్య, మనం తప్పించుకున్నామని చెప్పావు కదా, దానికి ఏంటి అర్థం? రే అన్నయ్య, మనం మళ్ళీ ఫ్రీ అయిపోయాం. ఇక జాలీగా ఉందాం. రే అన్నయ్య, మనం ఇంతకు ముందు ఉన్న అడవి ఇదే కదా? చూస్తే అలా కనిపించట్లేదే. నేను దీన్ని చూస్తే అదేలాగే ఉంది. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? అవునన్నయ్య, నేను కాస్త బాధగానే ఉన్నా. మనం మంచి ఫ్రెండ్స్ ని అక్కడ వదిలేసాం కదా. నా బెడ్ ని మిస్ అయ్యాను, రుచి అయిన హనీని కూడా. అవును కదా, సరే రా, ఇంటికి వెళ్దాం. అన్నయ్య, నిజంగానే రా, వెళ్దాం. మనం ఎప్పుడు ఇంటికి వెళ్తామని ఉంది తెలుసా? ఫ్రెండ్స్ సంతోషపడతారు. సరే రా, ఇంటికి వెళ్దాం. ఇదే ఇక్కడ ఏదో ఎలుకబంటలు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా ఉంది. ఈ అడవిలో వచ్చే అద్భుతమైన వాసన ఎక్కడా రాదు కదా. ఇంత త్వరగా మనం హనీని కనిపెట్టామే. ఎందుకు వదలనంటున్నావు? అలాగే వెళ్ళిద్దాం, తీలేమో. అక్కడ చాలా తేనెటీగలు ఉన్నాయి. అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య, ఎందుకు ఇలా చేసావు? సహాయానికి థ్యాంక్స్ డబ్లు. నొప్పిగా ఉంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇరికించి నువ్వు తింటావు? సరే, నువ్వు కూడా తిను. తరవడానికి నాకు మరో దారి తెలియలేదు. క్షమించాను, క్షమించాను. ఇక్కడేం జరుగుతుంది? ఏంటిది? అన్నయ్య, అన్నయ్య, మిమ్మల్ని పట్టేసుకున్నాను. ఇంకా మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. మమ్మల్ని కింద కుదులు. నువ్వు సిటీలోనే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు. అవును, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఊరికే వదలను. ఈ డైలాగ్ అంతా బోర్ కొడుతుంది, కాస్త నోరు మొయ్యండి. నేనేమనుకుంటున్నానంటే ఇంకా మీ ఇద్దరిని ఎవరు కాపాడలేరు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ప్యాక్ చేసి పంపేస్తే నేను పాతలాగా చేతులకి పని మొదలు పెట్టాలి. నాకు ఈ పని అసలు నచ్చలేదు. ఇదేంటి చిన్న ఇబ్బందులా? నాకు ఇల్లు లేదు, తినడానికి భోజనం లేదు, నాకు సంపాదన కూడా లేదు. ఇంకా నేను ఈ అడవిలో కష్టపడుతూ ఉండలేను. ఇప్పుడు నాకు డబ్బులు చాలా ఎక్కువ అవసరం. వీళ్ళ వల్లనే నేను ధనవంతం అవ్వబోతున్నా. మీరందరూ ఇలాగే ఉండండి. అన్నయ్య, ఏదైనా ప్లాన్ ఉందా? డబ్బులు, మన ఇద్దరం వేగంగా దీన్ని ఒప్పుదాం. తాడు తెగిపోతుంది. రెడీ? డబ్బులు, వేగంగా కొట్రా. సూపర్, మనం సాధించాం. అవును కదా, మళ్ళీ ఓడిపోయావు కదా. నువ్వు మమ్మల్ని ఎప్పటికీ పట్టుకోలేవు. ఇప్పుడు మనం తప్పించుకున్నాం కదా.
రే అన్నయ్య, త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోవాలి. మన ఫ్రెండ్స్ ప్రమాదంలో ఉంటారా. అవును తమ్ముడు, కానీ ఇక్కడి నుంచి అది చాలా దూరం కదా. అలా అయితే ఇంకా దారే లేదా? ఓ ఐడియా, ఈ బట్టల్ని ఉపయోగించి అలాంటి ఒక బలూన్ రెడీ చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన గ్యాస్ ఈ ట్రక్ లోనే ఉంది. మనం లక్కీ తమ్ముడు. వెళ్దామా? రా మనం వెళ్దాం. రే తమ్ముడు, మనం నిజంగానే చేయబోతున్నాం. డబ్లో అంతా అయిపోయింది. ఇద్దరు బండోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? వదిలేదా నీకు? అంటే నువ్వు ఏం చేసావని చూడు. ఇప్పుడు కూడా ఎందుకు ఇలా చేసావు? నువ్వే బాగు చెయ్యి. ఎందుకు వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నారు? అరే, వీళ్ళు యార్ బ్యాలెన్స్ చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు అడవిలోకి వెళ్ళకూడదు, ఏదో ఒకటి చేసే తీరాలి. వీళ్ళు ఇది చేయడానికి నేను అసలు ఒప్పుకోను. ఎలాగైనా సరే దాన్ని అడ్డుకునే తీరాలి. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. నీకు బదులేదు, నేను మాట్లాడుతున్నాను కదా. నా కాలు 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 చాలా నొప్పిగా ఉంది. అయితే నువ్వు రాయి కదా. ఏంట్రా ఇది? ఇది ఒక ప్లేను. ఇది చాలా బాగుంది కదా. నీ ద్వారానే వాళ్ళని ఇప్పుడు నేను అడ్డుకోబోతున్నా. చివరిగా మనం బయలుదేరడానికి బలూన్ సిద్ధమైంది. రా మనం వెళ్దాం. నేను రెడీ అయ్యి చాలా సేపు అవుతుంది. మన దగ్గర అంతా రెడీగా ఉంది. మనకి భోజనమే ముఖ్యం. రే డబ్బులు, ఇదంతా మనకు అవసరమారా? మనం వెళ్ళడానికి ఎంతసేపు అవుతుందో తెలియదు. ఆకలేస్తుంది కదా. రే అన్నయ్య, మనం ఎగురుతున్నాం రా. మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇది జాలీగా ఉంది. ఇది చాలా బాగుంది. ఈ మేఘాలు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది కదా. అన్నయ్య, నన్ను చూడు. నా లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇది చాలా ప్రమాదమైనది. నేనే ఈ ప్రపంచానికి మహారాజుని. ఎంతసేపటికే? రే అన్నయ్య, ఏంట్రా అది? ఇంటికి వెళ్ళాలా? మీరు వెళ్ళలేరు. బయటకు వచ్చేయండి. ఓకే, ఇప్పుడు మనం బలూన్ షూటింగ్ ఆట ఆడుకుందామా? అన్నయ్య, హంటర్ విక్ బలూన్ ని గాలబోతున్నాడు. మన పని అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతారో చూడండి. ఏంట్రా చిన్న పిల్లల్లాగా మీరు? సరే, నా పని మొదలు పెడతా. అంతలోపు సంతోషపడకండి. నా మీద పడదు. మీరు చిన్న పిల్లల్లాగా ఆడుకుంటున్నారు. నేను ఎదిగేశాను. బాగా తీసుకున్నావా? పని అయిపోయింది. కానీ వాడితో పాటు నా హనీ కూడా పోయిందన్నయ్యా. ఒర్రే మిమ్మల్ని, దీని తర్వాత నా ఆట నేను మొదలు పెడతాను. మేము ఇంటికి వెళ్తున్నాం.